వైట్ బులెటిన్ లో మరో బిగ్ బ్రేకింగ్ చూస్తున్నాం. దేశ రాజధాని ఢిల్లీలో నీట్ పరీక్ష పేపర్ లీక్ పై బొద్దింకల పార్టీ చేపట్టినటువంటి నిరసన ఉద్యమం ఉధృతం అవుతున్నటువంటి టైంలో తమిళనాడు ముఖ్యమంత్రి టీవీకే అధినేత దళపతి విజయ్ నీట్ పరీక్షను పూర్తిగా రద్దు చేయాలంటూ కూడా కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నీట్ ఎగ్జామ్ ను పూర్తిగా రద్దు చేయాలంటూ కూడా సీఎం విజయ్ కోరుతూ తాము కేవలం నీట్ పరీక్షల్లోని అక్రమాలను మాత్రమే వ్యతిరేకించడం లేదని, వైద్య విద్యకు సంబంధించినటువంటి వ్యవహారాలపై కూడా రాష్ట్రాలకే పూర్తి అధికారాలు ఇవ్వాలంటూ కూడా సీఎం విజయ్ కోరారు. ఇక ఢిల్లీలో నీట్ కు వ్యతిరేకంగా విద్యార్థులు ఆందోళనలు చేస్తున్నటువంటి తరుణంలో వైద్య విద్యార్థుల కోసం నిర్వహించే ఈ జాతీయ స్థాయి ప్రవేశ పరీక్షను కూడా ఖచ్చితంగా రద్దు చేయాలంటూ టీవీకే ఒక ప్రకటనలో స్పష్టం చేసింది. ప్రధాన ప్రతిపక్షమైనటువంటి డీఎంకే పేరెత్తకుండా టీవీకే విమర్శలు గుప్పించింది. ఇక మేమే స్వయంగా నీట్ ను రద్దు చేస్తాం అంటూ తప్పుడు వాగ్దానాలు చేసి ఓట్ల కోసం ప్రజలను మోసగించే వంచన రాజకీయాలకు కూడా తాము ఎప్పటికీ పాల్పడబోమంటూ కూడా టీవీకే స్పష్టం చేసింది. ఇక 2021 అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా డీఎంకే అధికారంలోకి వస్తే గనక నీట్ ను రద్దు చేస్తామంటూ కూడా హామీ ఇచ్చిందంటూ టీవీకే గుర్తు చేసింది. ఇక ఈ సమస్యకు శాశ్వత పరిష్కారంలో భాగంగా రాజ్యాంగంలోని ఉమ్మడి జాబితా నుండి కూడా విద్యను రాష్ట్ర జాబితాలోకి మార్చాలంటూ టీవీకే కోరింది. ఒకవేళ అలా చేయడానికి ఏమైనా చట్టపరమైనటువంటి లేదా విధానపరమైనటువంటి అడ్డంకులు ఉంటే గనక రాష్ట్ర ప్రభుత్వాలకు అధికారాలు కల్పించడానికి వీలుగా ఆ సమస్యలు పరిష్కారమయ్యే వరకు కూడా తాత్కాలిక చర్యగా ఒక ప్రత్యేక ఉమ్మడి జాబితాను కూడా రూపొందించాలంటూ కూడా కేంద్రానికి సూచించింది టీవీకే పార్టీ. రైట్గా దీనివల్ల వైద్య విద్యతో పాటు మొత్తం విద్యారంగంపై రాష్ట్రానికి పూర్తి అధికారం లభిస్తుందంటూ విజయ్ పార్టీ అభిప్రాయపడింది. ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ ఈ విషయాన్ని ఇప్పటికీ స్పష్టం చేశారంటూ కూడా టీవీకే పార్టీ ప్రకటించింది. ఇక ఇతరుల కష్టం, ఆలోచనలు, పోరాటాలపై తమ సొంత లేబుల్ వేసుకునే అనైతిక రాజకీయాలకు పాల్పడేవారు టీవీకేను లక్ష్యంగా చేసుకోవడం వెంటనే ఆపేయాలంటూ డీఎంకేను ఉద్దేశించి ఆ పార్టీ హితవు పలికింది. ఇక నీట్కు వ్యతిరేకంగా బలమైనటువంటి పంధాను అవలంబిస్తున్నటువంటి ర్యాంప్ సింగర్ తిరుక్కరల్ అరువి ఇక విషయంలో ప్రభుత్వం వ్యవహరించినటువంటి తీరుపై ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్ విమర్శలు గుప్పించినటువంటి నేపథ్యంలో టీవీకే ఈ ప్రకటనను విడుదల చేసింది. రైట్, ఇక మరిన్ని అప్డేట్స్